యంగ్ ఏజ్లో కనుక కెనాబీస్ కనుక ఎఫెక్ట్ తీసుకోవడం కనుక స్టార్ట్ చేస్తే చిన్న ఏజ్లో వాళ్ళకేంటి అంటే ఆల్మోస్ట్ 25 years దాకా మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది, కంటిన్యూస్ వైరింగ్స్ అవుతూనే ఉంటాయి. అండ్ మెయిన్గా ప్రీఫ్రాంటల్ కార్టెక్స్, ముందు వైపు ఉండే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనేది ఫ్రాంటల్ లోబ్ కంప్లీట్గా మనకి ఎమోషన్స్ని స్ట్రెస్ని రెగ్యులేట్ చేసే లోబ్ ఈస్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్. అది కనుక మనకి కరెక్ట్ టైంకి మనం ఎమోషన్స్ని అవి రెగ్యులేషన్ నేర్పించకపోతే ఈ బయట ఈ కెనాబీస్ కానీ ఆల్కహాల్ కానీ ఇవన్నీ రావడం స్టార్ట్ అయితే వైరింగ్స్ అన్నీ మారిపోతాయి. సో నార్మల్గా జరగాల్సిన వైరింగ్ కాకుండా ఈ బయట నుంచి ఇవి రావడం వల్ల వాళ్ళకి చిన్నప్పటి నుంచే డెల్యూషన్స్ ఎక్కువ అవుతాయి, కంప్లీట్ ఇరిటబుల్గా తయారవుతారు, బిహేవియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ 25 years లోపు ఉన్న వాళ్ళకి కెనాబీస్ కనుక అలవాటు అయితే వాళ్ళు ఎర్లీ ఏజ్లోనే స్కిజోఫ్రీనియాకి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి దాన్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. చాలామంది అనుకుంటారు దీనికి ఎడిక్షన్ ఉండదు అని, కానీ ఖచ్చితంగా దీనికి విత్డ్రాయల్ సిమ్టమ్స్ ఉంటాయి.